నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన యోగ సాధనల వలన, ధ్యానం వలన ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చునా, లేదు సరాసరి ఆత్మ విచారణ వలన ఆత్మజ్ఞానాన్ని పొందగలమా? ఈ రెండిటిల్లో శ్రేయో మార్గమేది? ఎందరో మహాత్ములు, మహనీయులు ఈనాడు యూట్యూబ్ ఛానల్లో మనకు ప్రవచనాలను అందజేస్తున్నారు. మరి సాధకులుగా ఉన్నటువంటి సామాన్యులకు ధ్యానయోగం శ్రేష్టమా, మంత్రయోగం శ్రేష్టమా, రాజయోగం శ్రేష్టమా, లయయోగం శ్రేష్టమా, ఏమి చేస్తే మనం ఆత్మదర్శనాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలమనేటువంటి సందేహము చాలామంది సాధకుల్లో ఉన్నది. నేడు సమాజంలో ఆత్మజ్ఞానం గురించి బోధించేటువంటి సంఖ్య విస్తృతంగా ఉంది, తప్పనడానికి లేదు. ఈ యుగ ప్రభావం ఒకప్పుడు ఎక్కడో అరణ్యాలలో తపస్చేస్తూ అక్కడికి శిష్యులు వెళ్ళడం కానీ, లేదా గురువులు శిష్యుల దగ్గరికి రావడం కానీ చాలా తక్కువగా, బ్రహ్మజ్ఞానం అనే ప్రచారం చాలా తక్కువగా ఉండేది. ఈనాడు యూట్యూబ్ ఛానల్ మాధ్యమం ద్వారా సమాజానికి ఎంతో చక్కటి సందేశాన్ని, సంస్కరణను అందిస్తున్నారు. కాబట్టి మనము తెలుసుకోవాల్సినటువంటి ఏకైకమైన అంశం ఏమిటి? ఈనాడు ఈ ప్రస్తావనలో, మన ప్రవచనంలో అందజేసుకోవాల్సినటువంటి ముఖ్య అంశం ఏమిటి అనగా, ధ్యానయోగము, మంత్రయోగము, లయయోగము ఈ చెప్పబడినటువంటి సాధనలే సరిపోతాయా, లేక సాక్షాత్తు సాధనల వల్ల ఏమైనా మనం తొందరగా ఆత్మజ్ఞానాన్ని పొందగలమా? ఇంకా ఏ విధముగా మనము జన్మించినందుకు జన్మ సార్థక్యాన్ని ఎట్లా పొందగలము అనేటువంటి అంశము ప్రతి సాధకుడికి ఉంటుంది. కాబట్టి మనకు తెలిసినంతలో ఈరోజు మనము ఈ సందేహాలు నివృత్తి చేసుకుందాం. గడిచిన కాలంలో ఎందరో మహాత్ములు, మహనీయులు భారతదేశంలో ఈ సాధన చేసినప్పటికీ సనాతన కాలం నుండి కూడా మనకు ఈ అద్వైత సిద్ధాంతం అనేది ఉన్నది, కొత్తగా వచ్చినది కాదు. జగద్గురు శంకరాచార్యులు వారు కూడా కొత్తగా ప్రవేశపెట్టినటువంటి అంశం కాదు. ఈ అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన అంశం ఏమి? యోగ సాధనల వలన ఆత్మజ్ఞానం తొందరగా పొందగలమా, లేదు ఆత్మానాత్మ విచారణ ద్వారా, సాక్షాత్తు సాధనల ద్వారా ఆత్మతత్వాన్ని, మన నిజరూపాన్ని, స్వస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోగలమా అన్నటువంటి అంశం పైన ఈనాడు మనం ప్రస్తావన చేద్దాం. ముందు మనం ఈ సూక్ష్మాన్ని గుర్తించాలి. ఎందరో మహాత్ములు ఉన్నప్పటికీ, ఎందరో సాధనలను సమాజానికి బోధ చేసినప్పటికీ, సాధనా రహస్యాలను సమాజానికి అందించినప్పటికీ ఏకైకమైనటువంటి ప్రామాణికము వేదము. వేదములో మనకు బ్రాహ్మణములు, ఆరణ్యకములు, ఉపనిషత్తులు 3 భాగాలుగా చెప్పబడింది. అయితే వేదమే పరమ ప్రమాణం. అట్టి ప్రమాణాన్ని సంపూర్ణముగా సమాజానికి బోధించినటువంటి వారు సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారమైనటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు. కలియుగంలో ఇక వేరే మనం చూడనక్కర్లేదు. అందులోంటి వచ్చినవే భారతము, భాగవతము, మొత్తము సమస్తము కూడా మనము ఆ వేదము నుండి వచ్చినవే. వేదము మనకు పరమ ప్రమాణం. జగద్గురు శంకరాచార్యులు వారు పరమ ప్రమాణం. ద్వాపరమునందు శ్రీకృష్ణ పరమాత్మ పరమ ప్రమాణం గీతోపదేశాన్ని అర్జునునికి బోధ చేశారు. కాబట్టి సూక్ష్మబుద్ధి గలవారు ఈ అంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. ఈనాడు సమాజంలో ఆత్మజ్ఞానం పైన విస్తృతమైనటువంటి ప్రచారం ఉన్నది.
ఒక్కొక్కరు వారికి తోచిన అనుభవమే ఇది నా అనుభవం అని చెప్తూ ఉన్నారు. ఒకరు యోగమే శ్రేష్టమైందని చెప్తున్నారు, ఒకరు ధ్యానమే గొప్పదంటున్నారు, ఇంకొకరు శాంభవి ముద్రయే శ్రేష్టమైందంటున్నారు. ఇవన్నీ కూడా మనం గమనించాలి, సూక్ష్మాన్ని గుర్తించాలి. ఎవరిని తప్పని కానీ, ఏ ఒక్కటి ఎక్కువని కానీ తక్కువని కానీ కాకుండా పరమ ప్రమాణమైనటువంటి వేదం మనకేం బోధించినది, వేదవ్యాస మహర్షి ఏం చెప్పాడు, బ్రహ్మసూత్రాలలో ఉపనిషత్తుల్లో ఏం చెప్పాడు, కాబట్టి మహాభారతంలో ఏం చెప్పాడు, రామాయణంలో వాల్మీకి మహర్షి ఏం చెప్పాడు, ఈ సమస్తము కూడా మనం గ్రహించేదానికి సంసిద్ధతను పొందాలి. భారతము, భాగవతము, రామాయణము ఇవన్నీ కూడా మానవ జన్మను ఉద్ధరించి మనవలను ఆత్మోన్ముఖులుగా చేయడం కొరకు భగవంతుడే ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము ఈరోజు అనేకమైనటువంటి సాధనలలోనూ విచారణల్లోనూ మునిగిపోయి ఉండాం. కానీ నిజ నిర్ధారణ ఏమిటి మనకు అనేటువంటి అంశాన్ని ఈరోజు మనం ప్రస్తావన చేసుకుందాం. ఎవరేం చెప్పినప్పటికీ కూడా అది తీసేసేదానికి కాదు, అవి వైయక్తిక అనుభవం అని చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఏదో ఒక అనుభవం కలుగుతుంది, అది వ్యక్తిగత అనుభవమే. నేను ఆకాశగమనం చేసినట్టు నాకు దర్శనం అవుతుంది. నాకెక్కడో నాద శబ్దం వినపడుతుంది, అది నేను అనుభవానికి తెచ్చుకుంటాను. ఈ లోకములో యోగ సాధనల ద్వారా ఏమేమి అనుభవములు ఉన్నవో అవన్నీ కూడా వైయక్తిక అనుభవాలే, సార్వత్రిక అనుభవం కాదు. సార్వత్రికము అనగా ఏమి? ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా ఎవరైనా సరే అందరిలోనూ ఏకతీరుగా ఒకే ఒక స్వరూపం, అదే నేనున్నాను. ఏ దేశం వాళ్ళైనా కూడా నేనున్నానని అనుకుంటారు, కానీ నేను లేననుకోరు. ఒకవేళ దేవుడు సాకారంగా దర్శనం అవుతాడో అవడో కానీ, ఏదైనా ఒక పదార్థం ఉందో లేదో కానీ సందేహం వస్తుంది. కానీ నేనున్నాననేటువంటి అంశం ఎవ్వరికీ సందేహము రాదు. ఇదే సార్వత్రికము, సర్వజనీనం. ఇక సార్వత్రికము అనడానికి ఇంకొక విషయాన్ని చెప్పారు జగద్గురు శంకరాచార్యులు వారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి. ఏ దేశం వాళ్ళకైనా, స్త్రీలకైనా, పురుషులకైనా, బ్రాహ్మణులకైనా, బ్రాహ్మణేతరులకైనా, మరి పశుపక్షాదులకు కూడా ఈ సుషుప్తి జాగ్రత్తలు ఇవి ఉన్నాయని మరి చెప్తూ ఉంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సినటువంటి అంశము ఇదే, సర్వజనీనమై సార్వత్రికమై అవస్థాత్రయ సాక్షి. వేదాంతంలో ఆత్మజ్ఞానాన్ని సమూలంగా తెలుసుకోవాలి, కూలాంకషంగా తెలుసుకోవాలి అంటే మరి అవస్థాత్రయ ప్రక్రియ, పంచకోశ వివేక ప్రక్రియ, ఆత్మానాత్మ వివేకం, దృగ్దృశ్య వివేకం, సదసద్వివేకం, ఇలాంటివి కొన్ని ప్రక్రియలను ఏర్పాటు చేశారు ఆత్మతత్వాన్ని తెలుసుకునేదానికి. ఈ అత్యంత కీలకమైనది వేదాంతంలో దృగ్దృశ్య వివేకం. దృక్కనగానేమి, దృశ్యమనగానేమి. దృక్కనగా నా స్వరూపం, దృశ్యమనగా నాకు కనపడేటువంటి చరాచరాత్మకమైన నామరూపాత్మకమైన ప్రపంచం. అలాగే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది వేదాంతంలో అవస్థాత్రయ ప్రక్రియ, పంచకోశ వివేకం. ఇక మాండుక్యములో ఈ సమాచారం అంతా వస్తుంది. అకారము, ఉకారము, మకారము, అమాత్రే తుర్యపాదం. కాబట్టి ఈ అవస్థాత్రయాన్ని బాగా బోధించగలిగేటువంటి గ్రంథం ఏదైనా ఉందా అంటే గ్రంథం కాదు కానీ ఉపనిషత్తు ఉంది. ఏ ఉపనిషత్తు? మాండుక్యోపనిషత్తు. మాండుక్యోపనిషత్తులోనే 3 అవస్థలను, ఓంకారాన్ని, విశ్వతైజస ప్రాజ్ఞులను, సమస్తము మనకు ఆత్మకు కావలసిన సంగ్రహమైన సందేశాన్ని మన ఋష్యాదులు మనకు అందజేశారు. ఈ అవస్థాత్రయాన్ని సక్రమంగా సద్గురువుల ద్వారా శ్రవణం చేయగలిగితే చాలు, ఇంకా వేరే ఆత్మజ్ఞానం గురించి వినాల్సిన అవసరం లేదు. అందులోనే అన్నీ వస్తాయి మనకు. ఈ అకార ఉకార మకారములనేటువంటి ఈ 3 మాతృకులను కూడా మనం బాగా విచారణ చేసుకోగలిగితే తుర్యపాదం మనకు అర్థమవుతుంది. తుర్యమనగా ఏదో కాదు, 4వది. ఈ 3 ఉన్నాయి కాబట్టి 4వది చెప్పవలసి వచ్చినది. 4వది కాదు, అమాత్ర. ఈ 3 కొలవబడితే అది కొలవబడేది కాదు, అమాత్ర, తుర్యపాదం.
కాబట్టి ఇప్పుడు మనము దేహం ఉంది కాబట్టి ఇలా చెప్పుకుంటున్నాం. మనం జాగ్రత్తని, స్వప్నమని, సుషుప్తని ఇవన్నీ కూడా. అయితే దేహం ఉందా అంటే మరి సంపూర్ణమైన బ్రహ్మజ్ఞానం అనుభవానికి వచ్చినప్పుడు ఎప్పుడూ దేహము లేదు, ఉన్నది నేనే అనేటువంటి అనుభవము, ఉన్నది పరిపూర్ణ బ్రహ్మము, ఆ బ్రహ్మము యథార్థమైన నా స్వరూపమేనని చెప్పి సద్గురువుల ద్వారా బోధన గ్రహిస్తాడు సాధకుడు, బ్రహ్మమాత్రుడై మిగిలిపోతాడు. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా పరంపరా సాధనలే. మనోమాలిన్యాన్ని తొలగింపజేసుకొని అట్టి వినిర్మలమైన బుద్ధిని మనకు ప్రసాదిస్తాయి, చిత్తశుద్ధిని కలుగు చేస్తాయి కర్మలన్నీ. ఈ యోగమైనా, జపమైనా, పూజలైనా, వ్రతాలైనా, ప్రార్థనలైనా, తీర్థయాత్రలైనా, సమారాధనలైనా, ఏమేమి చెప్పుకుంటున్నామో ఈ సాధనలన్నీ కూడా ఆత్మజ్ఞానాన్ని తెచ్చి ఇవ్వవు మనకు. ఆత్మజ్ఞానాన్ని తెలుసుకునేటందుకు ఏవి ప్రతిబంధకాన్ని లోపల కలిగిస్తున్నదో మనసు కదా. ఆ మనసులో ఉన్న ప్రతిబంధకాలను, ఆ మనసులో ఉన్న ఆటంకాన్ని, మనసులో ఉన్న సంశయాలను నివృత్తి చేసి మనసును మేలిం బంగారముగా తయారు చేయగలిగేటువంటి సామర్థ్యము ఈ సత్కర్మలకున్నది. సత్కర్మలకు లేకపోతే జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో నిష్కామ కర్మయోగం చెప్పి ఉండేవాడే కాదు. కాబట్టి ఎవరు చెప్పింది మనం వినాలి అనేటువంటి అంశానికి వచ్చినప్పుడు మరి అలాంటి జగద్గురువులు, అవతార పురుషులు ఈనాటి కాలంలో మనకు లేకపోయినా వారు అందించినటువంటి శాస్త్రం ఉన్నది, గీతాశాస్త్రం. వేదవ్యాస మహర్షి కూడా జగద్గురువే. వారు అందించినటువంటి బ్రహ్మసూత్రాలు ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నవి. 4 వేదములకు విభజన చేసి కర్మకాండ, జ్ఞానకాండ అనేటి విభజన చేసి 4 శిష్యులకు 4 వేదాలను ఇచ్చాడు వేదవ్యాస మహర్షి. కాబట్టి జైమిని మహర్షి ధర్మసూత్రాలు 2000 సూత్రాలు రచిస్తే యజ్ఞం ఎట్లా చేయాలి, సత్కర్మలు ఎలా ఆచరించాలి, పుణ్యకర్మలు ఎలా చేయాలి, మరణించిన తర్వాత ముక్తి కలుగుతుంది, సద్గతి కలుగుతుంది అని చెప్పి జైమిని మహర్షి ధర్మసూత్రాల్లో సుస్పష్టముగా బోధ చేశాడు. ఈ కర్మ చేసే విధానాన్నంతా సమూలముగా సుస్పష్టముగా బోధ చేశారు. ఆ జైమిని మహర్షి 2000 సూత్రాలు, ధర్మసూత్రాలు రచిస్తే మరి వారి శిష్యులు శబరస్వాములు వారు భాష్యాన్ని రచించారు, అది శబర భాష్యం. అదేవిధంగా వేదవ్యాస మహర్షి మరి 555 బ్రహ్మసూత్రాలను రచిస్తే వాటికి భాష్యం రాశారు గురుదేవులు, శంకర భాష్యం. అది శబర భాష్యం అయితే ఇది శంకర భాష్యం. ఇదే ఉత్తర మీమాంస, బ్రహ్మ మీమాంస, శారీరక మీమాంస అని పేర్లు. కాబట్టి ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీతను మనం బాగా సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు కానీ చేసుకోగలిగితే ఇంతకంటే బోధ ఈ సృష్టిలోనే లేదు. తెలిసినటువంటి మహాత్ములు ఈ సత్యాన్ని గుర్తించగలరని, మరి సూక్ష్మబుద్ధి గలవారు సాధకులు ఈ అంశాన్ని తెలుసుకోగలరనే నేను మనవి చేస్తున్నాను. భగవద్గీత మనకు సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగముల సారము, సమస్త వేద వాంగ్మయాన్ని మనకు కృష్ణ పరమాత్మ బోధించాడు. కాబట్టి మనం ఏదో ఎవరో చెప్పారనేటువంటి వాటిపైన మనం విశ్వాసం ఉంచకుండా మనకు మనముగా తెలిసినటువంటి పెద్దల ద్వారానైతేమి, మంచి చదువుకున్నటువంటి వారి ద్వారానైతేనేమి ఈ ప్రస్థానత్రయాన్ని గురువు లేకపోయినా కూడా మనం కొద్ది కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అనగ రాగము అతిశయుల్లుతు నుండు, తినగవేము తీయగ నుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్టుగా మన ఉపనిషత్తులను, బ్రహ్మసూత్రాలను మనం చదవలేమనుకోవద్దు. దయవంచి భగవంతుడే గురువుగా భావించి ఈనాటి కాలంలో ఎవరబడితే వారు బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్నారు. ఇది తప్పని నేను చెప్పను. కాబట్టి ఈ సాధకులుగా ఉండేటువంటి వారు, భక్తులుగా ఉండేటువంటి వారు ఈ సూక్ష్మాన్ని గుర్తించాలి. చివరకు మమ్మల్ని కూడా, మేము చెప్పేది గొప్పని చెప్పను నేను, మేము చెప్పేది కూడా మీకు శాస్త్రసమ్మతముగా ఉన్నదా అనేటువంటి అంశాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి పరమ ప్రమాణం వేదము. ఆ వేదములో అంత్యమ భాగమనున్నదే వేదాంతము. ఆ వేదాంతాన్నే ఉపనిషత్తులని చెప్తున్నారు మన మహనీయులు. కాబట్టి సనాతన కాలం నుండి కూడా ఈ అద్వైత సిద్ధాంతం ఉన్నది. అది శంకరులు వారు మనకు ఇంకా దగ్గరగా భాష్య రూపంలో మనకు అందజేశారు. కాబట్టి యోగ సాధనలు ఎలా మనకు ఉపయోగపడతాయి అంటే, యోగ సాధనల వల్ల జరిగేటువంటి
మేలు ఏమిటంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. తొందరగా మనం ఆత్మానుభవాన్ని పొందగలిగేదానికి ఏకైకమైన మార్గము యోగ సాధనలు. యోగ సాధనలు ఎవరికి చెప్పబడినవి? ఉత్తమాధికారికి చెప్పలేదు. మధ్య మందమాధికారులకు మాత్రమే త్వరితగతిని మనకు ఆత్మానుభవాన్ని అందించగలవు. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అంశాలను కూడా గుర్తించగలిగేటువంటి సామర్థ్యం ఉత్తమాధికారులకు ఉంటుంది. శ్రవణ మాత్రేనా జ్ఞానం. ఉత్తమాధికారులకు ఆ శ్రవణ కాలంలోనే, ఆ సద్గురువు బోధ చేసే సమకాలంలోనే శ్రవణ మనన నిధిధ్యాసనలు జరిగిపోయి సాక్షాత్కారంలో మిగిలిపోతారు. ఇది మనలాంటి సామాన్యులు కాదండి. అది బహుజన్మలలో చేసుకున్న పుణ్యపురుషులు. ఏ రమణ మహర్షి వారో, వామదేవ మహర్షో, మరి వివేకానంద స్వాముల వారో, ఇటువంటి మహాపురుషులు సూక్ష్మాన్ని గుర్తించి ఆ స్వరూపనిష్టలో మిగిలిపోయినారు. కాబట్టి మనమందరము ధ్యానము చేయాలి, యోగము చేయాలి, జపం చేయాలి, పూజలు ఆచరించాలి, మంత్రోచ్చారణ చేయాలి, భగవన్నామస్మరణ చేయాలి. ఇవన్నీ కూడా చేయాలి. మనం ఎందుకు చేయాలి అంటే మన మనసు అంత యోగ్యతగా లేదు గనక, మన మనసు ఏకాగ్రత లేదు గనక, మన మనసులో నిశ్చలత లేదు గనక, మన మనసు డోలాయమానంగా ఉంది గనక. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వారి అంతరాత్మే సాక్షి. నాకు మనసు నిశ్చలముగా ఉన్నదా, నా మనసు డోలాయమానంగా ఉన్నదా, నాకు మనసు చాంచల్యంగా ఉన్నదా అని చెప్పి ఎవరూ చెప్పనక్కర్లేదు. వారికి వారే వారి అంతరాత్మ సాక్షి. కాబట్టి ఎవరిని అడగనక్కర్లేదు. మనకు పూజ యందు మనసు లగ్నమై ఉన్నదా, ఆల్ రైట్, అలాగే మనం ముందుకు వెళదాం. మనం ప్రాణాయామం ద్వారా మనం ఆత్మసాక్షాత్కారాన్ని పొందాలనుకుంటున్నామా, సరే, సరైన సద్గురువుల ద్వారా ఈ ప్రాణాయామాన్ని కూడా నేర్చుకుందాం. అలాగే మంత్రజపం చేసుకోవాలనిపిస్తూ ఉందా? ఎందరో మహాత్ములు మంత్రజపము ద్వారానే ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు కదా. ఇవన్నీ చేయలేం కదా, మంచిదే. మరి మంత్రయోగం కూడా సామాన్యమైన విషయం కాదు. వాల్మీకి మహర్షి కూడా రామనామ మంత్రజపం చేతనే మహాకవి కాగలిగినాడు. శబరి, భక్త తుకారాము, ఇటువంటి మహానుభావులంతా కూడా గానము ద్వారాను, మంత్రజపము ద్వారాను, పూజల ద్వారాను, నిర్మల అంతఃకరణము ద్వారా ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలిగినారు. కాబట్టి ఒకటే మార్గం కాదు. చెన్నై వెళ్ళడానికి అనేక మార్గాలు ఉన్నాయి. అమెరికా నుండి ఫ్లైట్లో రావచ్చు, మరి నెల్లూరు నుండి కారులో రావచ్చు, రైల్వే కోడూరు నుండి చెన్నై చేరుకోవచ్చు. కానీ ఒక పట్టణాన్ని చేరడానికి 4 మార్గాలు కూడా ఉంటాయి మనకు. అదేవిధంగా పరతత్వమైన పరబ్రహ్మాన్ని మరి సాక్షాత్కరింపజేసుకోవాలంటే కర్మ, భక్తి, యోగ, జ్ఞానము అనే 4 మార్గములు కూడా మన మహనీయులు మనకు పొందుపరిచి సమాజానికి సందేశం ఇచ్చారు. ఏ ఒక్కటో పట్టుకొని ఇదే సత్యము, ఇదే నిత్యం అనుకోకూడదు మనం. కాబట్టి మన చుట్టూ ఒక గిర్ర గీసుకొని ఇదే ప్రపంచం అనకూడదు. విశాల భావం ఉండాలి మనకు. ఉదార చరితానాం వసుదైక కుటుంబం. ఎవరు ఏ సాధన చేసినప్పటికీ వాళ్ళను అవహేళన చేయకూడదు. మనం కూడా ఆ స్థితిలో ఉన్న వాళ్ళమే. కాబట్టి వారి మనోపరిపక్వతను అనుసరించి కొందరు ధ్యానం చేయాలనుకుంటారు, కొందరు యోగాభ్యాసం చేయాలనుకుంటారు, కొందరు మంత్రజపముతో భగవంతుని దర్శించాలనుకుంటారు. ఇవన్నీ తప్పు కాదు. ఇవన్నీ సాధక దశలో అనేకమైన సంశయాలు, సందేహాలు వస్తూ ఉంటాయి. శ్రమలు పడితే కానీ భ్రమలు ఉడగవు. కాబట్టి యోగ సాధనలన్నీ కూడా పరంపరా సాధనల కిందకే వస్తాయి కానీ బహిరంగ సాధనల కిందకి వస్తాయే కానీ సాక్షాత్తు సాధనలు కాదని మన ప్రవచనాల్లో అనేక పర్యాయములు మనం ప్రబోధించడం జరిగినది. ఎందుకు అంటే పరబ్రహ్మము ఒక ప్రయత్నం మీద ఆధారపడినది కాదు. అది స్వతసిద్ధము, స్వతః ప్రమాణము, స్వయం ప్రకాశం. కాబట్టి అందుకోగలిగిన మహాత్ములు ఈషణ మాత్రము ఆత్మస్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోగలరు. మరి తెలుసుకోగలిగిన సూక్ష్మగ్రాహులు నిమేషకాలంలోనే అనుభవాన్ని పొందగలరని మన మహనీయులు బోధ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనము యోగ సాధనల వల్ల కానీ ధ్యానం వల్ల కానీ ఏమి చేస్తే ఆత్మదర్శనాన్ని, ఆత్మసాక్షాత్కారాన్ని పొందగలము అనేటువంటి సందేహాన్ని నివృత్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. కాబట్టి ఆత్మానాత్మ విచారణకు మించినటువంటిది లేదని చెప్తారు జ్ఞానులు. ఓ జ్ఞానుల్లారా, మీదంతా వాచా వేదాంతము, ధ్యానం చేయిందే, యోగం చేయిందే, జపం చేయిందే, పూజలు వ్రతాలు ఆచరించినదే, ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి మీరు కేవలం చెప్పుకుంటూ వాచా వేదాంతం చెప్పుకుంటున్నారే కానీ బ్రహ్మానుభవం మీకు లేదు అని చెప్పి యోగులు అంటారు. ఓ యోగుల్లారా, మీరు చేసే పరిమిత సాధనే కానీ అపరిమిత సాధన కాదు. మీరు ఎట్లా నిర్ణయిస్తారు? ఇది కలగదు అని మీరు ఎట్లా నిర్ణయిస్తారు?
ఆత్మజ్ఞానమునకు వేదమే ప్రమాణం అని చెప్పారు కదా, ఉపనిషత్తులే ప్రమాణం అని చెప్పారు కదా, అప్పుడు వేదము అప్రమాణమా? అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యములు అప్రమాణమా? కాదు కదా. మరి పరిపక్వత కలిగినటువంటి శిష్యులకు ఆత్మజ్ఞానము ఈ మహావాక్యముల ద్వారానే కదా అనుభవవేద్యం కావాలి. కాబట్టి వేదశాస్త్రాలు ఎప్పుడూ కూడా గురువాక్యం ఎప్పుడూ పొల్లుబోదు. కానీ పరిపక్వత లేని కాలంలో అలా అనిపిస్తుంది, ఇరువురిది తప్పు కాదు. ఆత్మజ్ఞానం అనేది మహావాక్యముల ద్వారానే సుస్పష్టమవుతుంది, అనుభవానికి వస్తుందన్న జ్ఞానులు తప్పేం కాదు. మరి యోగులది కూడా తప్పు కాదు. ఎందుకని? వారికి అపరిమిత దృష్టి లేదు గనుక, వాస్తవ దృష్టి లేదు గనుక సాధన దశలో అలాగే అనిపిస్తుంది. సాధన చేయిందే లభ్యం కాదు అని అంటారు. మరి సాధన చేయడానికి ముందే ఉండబడినటువంటి స్వరూపం కదా బ్రహ్మము, అది మీ స్వరూపం కదా అని జ్ఞానులు అంటారు. కాబట్టి ఇద్దరిది కూడా ఒకే లక్ష్యం ఏమిటి? యోగ సాధనలు చేసినా ఆత్మసాక్షాత్కారం పొందడమే, ఆత్మవిచారణ చేసినా బ్రహ్మసాక్షాత్కారం పొందడమే. మార్గములు వేరే కానీ గమ్యం మాత్రం ఒకటే. ఉద్దేశ్యం మంచిదైతే ఉపదేశాలు అవసరం లేదు, గురి కుదిరితే గురువు అక్కరలేదు అని చెప్పి ఒక సామెత ఉన్నది గ్రామీణ ప్రాంతాల్లో. కాబట్టి ఎవరు ఏం చేసినప్పటికీ కూడా, ధ్యానం చేసినా, యోగం చేసినా, జపం ఆచరించినా, వ్రతాలు చేసినా, ఏం చేసినా చిట్ట చివర గమ్యమేమి? ఆత్మసాక్షాత్కారమే కదా. విఘ్నులు కోరదగినది లేదు. సామాన్యులుగా ఉంటే సద్గతులను కోరుకుంటారు, పుణ్యలోక ప్రాప్తిని కోరుకుంటారు. కాబట్టి బుద్ధి కర్మానుసారిని, ఎవరు ఏది సాధన చేయాలనుకుంటున్నారో వారి మనసులో ఉన్నది, వారి బుద్ధిలో ఉన్నది వాళ్ళు కార్యరూపంలో ఆచరిస్తారు. చిన్న పిల్లవాడికి మనము వేదాంతం బోధిస్తే అర్థం కాదు. అదే విధముగా పరిపక్వత లేనటువంటి సాధకులకు వేదాంతాన్ని బోధించకూడదు. అప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? పరిపక్వత వచ్చేదానికి మంచి సత్కర్మలను ఆచరించే విధానాన్ని బోధ చేయాలి. అది శాస్త్ర ప్రమాణమై ఉన్నది. వేదమే కర్మకాండకు ఒక భాగం. వేదములోనే జ్ఞానకాండ, అద్వైతమే జ్ఞానకాండ ఇక్కడ. కాబట్టి సనాతన కాలం నుండి కూడా ఈ వాదన అలాగే ఉన్నది. యోగమే గొప్పదని కొందరంటే, లేదు జ్ఞానమే శ్రేష్టమైంది అంటున్నారు. కానీ ఈ రెండూ కూడా చిట్ట చివర గమ్యమేమి? ఆత్మసాక్షాత్కారమునకు సోపానములు మాత్రమే. అయితే సోపాన క్రమము ఎక్కడ చెప్తుంది అంటే యోగ సాధనల ద్వారా సోపాన క్రమము చెప్తుంది. ఆత్మ విచారణలో సోపాన క్రమము చెప్పదు. మరేమి? ఇహంగ మార్గము, పిపీలక మార్గము. పిపీలకము అంటే సీమ, ఒక పండు దగ్గరికి వెళ్ళి ప్రాక్కుంటూ సురక్షితంగా ఆ పండును భక్షిస్తుంది. పక్షి ఆ పండున్న చోటకే లేచి రెక్కల మీద వెళ్ళి వెంటనే ఆ పండును తీసుకుంటుంది. రెండు మార్గాలు కాదనగలమా? రెండిటికి లక్ష్యమేమి? ఆ పండే కదా లక్ష్యము. అలా మోక్షమును పొందడానికి, మోక్ష స్వరూపము తన స్వరూపమని గుర్తించడానికి ఈ జ్ఞానము ద్వారా కానీ, యోగ సాధనల ద్వారా కానీ, ధ్యాన యోగము ద్వారా కానీ, మంత్రయోగము ద్వారా కానీ, లయయోగము ద్వారా కానీ చిట్ట చివరికి అందరూ కూడా ఆత్మానుభవాన్ని, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందవలసినదే. ఇదే పరమగమ్యము, పరమ లక్ష్యం కూడా ఇదే. ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. అప్పుడు యోగ సాధనలు శ్రేష్టమా, ఆత్మ విచారణ శ్రేష్టమా, ధ్యానయోగము శ్రేష్టమా అనేటువంటి అన్ని విషయాలకు సమాధానము మనకు వస్తుంది. మనసు పరిపక్వత చెందినప్పుడు, మనోపరిపక్వత కలిగినప్పుడు ఎవ్వరూ చెప్పనక్కర్లేదు. మీ హృదయములోనే ఆ భగవంతుడు ఏది సత్యమై ప్రకాశిస్తున్నదో అటువైపు మీ మనసును మరలిస్తాడు. అది మీ బుద్ధిలోనే తెలియబడుతుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఎవరు చెబుతున్నది తప్పు అని అనడానికి లేదు. మనమందరము కూడా ప్రారంభ దశలో అక్కడి నుండి మొదలైనటువంటి వాళ్ళమే. పురోవృద్ధి కోరువారు పూర్వ వృత్తాంతమును మరవరాదు. కాబట్టి ఇవన్నీ కూడా చిట్ట చివరగా మనకు అందించే సత్యం ఏమిటి? బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఎన్ని సాధనలు మనకు ఉన్నప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానము కలగనదే ముక్తి లేదని చెప్పి ఉపనిషత్తులు ప్రమాణం చెప్తున్నాయి మనకు. పరమ ప్రమాణం జ్ఞానాదేవత్ కైవల్యం. కాబట్టి ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సిన నగ్న సత్యము ఈ వ్రతాలు కానివ్వండి, మంత్రజపం కానివ్వండి, ప్రాణాయామము కానివ్వండి, సూర్యోపాసన కానివ్వండి, ఇంకా ఏమేమి గలవో ఈ సృష్టిలో ఈ సాధనలన్నీ కూడా మనసు పైనే చెప్పబడినాయి. కానీ మనసును మీరిన తర్వాత ఏ సాధనలు, అక్కడ ఆత్మవిచారణ కూడా లేదు.
చైతన్యం ఉంటేనే కదా ఆత్మవిచారణ, నేననేటువంటి ఎరుక ఉంటేనే కదా ఆత్మవిచారణ చేస్తున్నాము, ధ్యానం చేస్తున్నాము, జపం ఆచరిస్తున్నాము. ఆ నేను ఎవరు? ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది వేదం. కాబట్టి ఆ ప్రజ్ఞ ఉంటేనే కదా ఇంకొకటి చేయగలుగుతున్నాము, ఇంకొకటి ఆచరించగలుగుతున్నాము. విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఇది విహంగ మార్గము, పిపీలక మార్గము. మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా పిపీలక మార్గం. కాబట్టి అద్వైతములో సిద్ధి కలగాలి అంటే ముందు ద్వైతములో సిద్ధి కలగాలి. సాకారములో సిద్ధి కలిగినప్పుడే నిరాకారాన్ని అందుకోగలం. కాబట్టి నిరాకారాన్ని అందుకోవడం కాదు, ఆ మాటకు వస్తే అందుకొనే ఉన్నామనేటువంటి అంశం మనకు బోధపడుతుంది. కాబట్టి మనం గుర్తించవలసినటువంటి ఏకాంశం ఏమిటి అంటే నేను ఎవరు అనేటువంటి భగవాన్ శ్రీ రమణ మహర్షులు వారు ఎందుకు చెప్పారంటే, ఈ శాస్త్రం ఇంత గందరగోళం చెప్పకుండా నేను ఎవరు అనేది ఉత్తమాధికారులకు మాత్రమే ఇది బోధపడుతుంది అంటున్నారు మన కొంతమంది సాధకులు. కాబట్టి అందరికీ నేనెవరనేటువంటి విచారణ దొరకదు. బహుజన్మల సుకృత విశేషం వలనే నేనెవరనేటువంటి అంశము బోధపడుతుంది. కాబట్టి ఈ పరంపరా సాధనలు ఆత్మసాక్షాత్కారానికి ఎలా ఉపకరిస్తాయి, ఎలా సహాయపడతాయి అన్నది కదా మన అంశము. మొదట్లో మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సాధనలన్నీ కూడా మధ్యమ మందమాధికారులకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆ సాధనల వలన సాధన లేని స్థితిని మనము అనుభవానికి తెచ్చుకుంటాము, బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలము. కాబట్టి ఆత్మవిచారణకు ఈ యోగ సాధనలు ఈ పరంపరా సాధనలే ఆత్మజ్ఞానమునకు సోపానములు. శ్రవణము, మననము, నిధిధ్యాసనము సాక్షాత్తు సాధనలు. శ్రవణమాత్రేన జ్ఞానం, వాక్యార్థ జ్ఞాన సమకాల ఏవతు పర్యవసితో భవతి. వాక్య ప్రమాణం చేతనే ఆ యొక్క సశిష్యుడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధ చేశారు. కాబట్టి వేదవ్యాస మహర్షులు వారు కూడా వాక్యార్థ విచారణ అధ్యవసాన నిర్వృత్తాహి బ్రహ్మావగతి అన్నారు. ఇరువురు మహాపురుషులు కూడా వాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ మరి వేరే దానివల్ల కలగాలి అంటే అది పరంపరలోకి వెళ్ళిపోతాయి ఆ సాధనలన్నీ కూడా. అధికారి భేదాన్ని బట్టి కొందరికి ఆలస్యంగా ఆత్మజ్ఞానం అనుభవానికి వస్తుంది. సూక్ష్మబుద్ధి కలిగినటువంటి వారికి మహావాక్య ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఎట్లయితేనేమి మనము చెప్పుకున్నంత సులభం కాదు ఈ ఆత్మ విచారణైనా, ధ్యానమైనా, యోగమైనా, జపమైనా. కాబట్టి ఎంతో శ్రమ కోర్చి పట్టుదలతో, నేర్పుతో, ఓర్పుతో ఏదైనా ఒకటి కార్యాన్ని సాధించాలి, లక్ష్య సిద్ధిని పొందాలనుకున్నప్పుడు మాత్రమే మనము చేయగలము. అలా మనకు బుద్ధి పుట్టింది అంటే జన్మాంతర సంస్కారములు. చిత్తశుద్ధి లేని వారికి లక్ష్యసిద్ధి లేదని కూడా మనకు చెప్పడం జరిగినది. కాబట్టి ఏ వేదశాస్త్రాలు అయితే నీ స్వరూపం ఎప్పుడే నీకు ప్రాప్తించి ఉన్నదని ఏ వేదశాస్త్రాలు చెప్పాయో అదే వేదశాస్త్రాలు యోగము, ధ్యానము, తపస్సు, పూజలు, వ్రతాలు కూడా చెప్పింది అదే వేదశాస్త్రాలు చెప్పాయి. కానీ వేదము యొక్క 2 భాగాల అర్థం ఏమిటి? 2 భాగముల అర్థము కర్మకాండ, జ్ఞానకాండ. ఈ 2 భాగముల యొక్క చిట్ట చివరి నిష్కర్షేమి బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం చేసుకొని జన్మరాహిత్యాన్ని పొందడం. అందుకోసమే మానవ జన్మ వచ్చింది. ఈ మానవ జన్మలో తప్ప తక్కిన ఏ జన్మలో కూడా ఇంత ప్రాశస్త్యం, ఇటువంటి అనితర సాధ్యమైన బ్రహ్మజ్ఞానాన్ని పొందలేము. ఈ సృష్టిలో ఏదైనా ఒక ప్రాణి ఉన్నదా మేధావి కలిగా అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రాణికోట్లలో అత్యంత మేధా సంపన్నుడు మానవుడే. దేవతల సహితం మానవ జన్మ కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆత్మజ్ఞానం వినా ముక్తి లేదని చెప్పి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మనకు. వదంతు శాస్త్రాన్ని యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. వివేక చూడామణిలో జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధించారు. మరి శంకరాచార్యులు వారే సౌందర్యలహరి, మరి ఇంకా కూడా మనకు కౌపీన పంచకము, స్తోత్రములు ఎన్నో చెప్పారు. కానీ ఉన్నతమైన జ్ఞానం కలిగినటువంటి వారికి మహావాక్య విచారణే సరిపోతుందని చెప్పారు. అంటే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క అమూల్యమైన సందేశం ఏమిటి అంటే 3 భాగాలుగా విడగొట్టాడు సాధకులను. ఉత్తములకు ఉపనిషత్తులు, మధ్యములకు
మరి ప్రకరణ గ్రంథములు, సామాన్యులుగా ఉండేటువంటి వారికి స్తోత్ర గ్రంథములు. ఈ 3 గ్రంథములు కూడా మనకు బోధించే 3 మజిలీలు కూడా మనకు బోధించేటువంటి అంశం ఏమిటి అంటే ముక్తే, జన్మరాహిత్యం, జనన మరణ ప్రవాహము నుండి విడుబడమే శ్రేయస్సు. అందుకే జగద్గురు శంకరాచార్యులు వారు ప్రతి జీవికి కూడా ముక్తిని ఎలా పొందాలి అనేటువంటి అంశాన్ని కూలాంకుషంగా సుస్పష్టముగా మనకు బోధ చేశారు. హరి ఓం.